తెలంగాణలోని ఒక చిన్న పల్లె టమ్మలపల్లి. ఆ ఊరిలో పచ్చని పొలాలు, ఎగిరే పిట్టలు, తెల్లవారుజామున వినిపించే కోడికూళ్ళు, ఇవన్నీ కలిసి ఆ గ్రామానికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. ఆ గ్రామంలోనే నివసించేవాడు మల్లేష్. వ్యవసాయమే జీవనం, నిజాయితీనే ఆయుధం. మల్లేష్ భార్య మమత, ఇంటి దీపం. ఉదయం లేవగానే ఇంటి పనులన్నీ చకచకా పూర్తి చేస్తూ, పిల్లలకు ప్రేమతో అన్నం వడ్డించేది. ఆమెకు 2 పిల్లలు, కొడుకు శ్రావణ్, కూతురు సహస్ర. పండుగలంటే చాలా ఇష్టం. రంగురంగుల ముగ్గులు, బొమ్మలు, గాలిపటాలు చూసి ఆనందంతో ఉబ్బిపోతుండేది. సంక్రాంతి దగ్గర పడుతుండటంతో గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. మల్లేష్ పొలంలో ఈసారి పంట బాగా పండింది. వరి తలలు బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. ఆ పంటను చూసి మల్లేష్ కళ్లలో ఆనందం మెరిసింది. ఈసారి సంక్రాంతి మన ఇంట్లో బాగా జరుపుకోవాలి అన్నాడు మల్లేష్. అవునండి. పిల్లలకు కొత్త బట్టలు కొనాలి, పిండి వంటలు చేయాలి అంటూ మమత చిరునవ్వుతో చెప్పింది. భోగి రోజు వచ్చింది. తెల్లవారుజామునే మమత ఇంటి ముందు అందమైన ముగ్గు వేసింది. సహస్ర రంగుల పొడులతో ముగ్గులో పూలు వేసి ఆనందపడింది. భోగి మంట చుట్టూ గ్రామస్తులంతా చేరి పాత కష్టాలను మంటలో వేసి, కొత్త ఆశలతో ముందుకు సాగాలని ప్రార్థించారు. మల్లేష్ తన పిల్లలకు చెప్పాడు, భోగి అంటే పాతదాన్ని వదిలి, కొత్త జీవితానికి స్వాగతం చెప్పడం. సంక్రాంతి రోజు ఉదయం ఇంట్లో కోలాహలం. మమత పొంగలి, గారెలు, బెల్లం అరిసెలు చేసింది. ఇంట్లో పండుగ వాసన పరుచుకుంది. శ్రావణ్ తండ్రితో కలిసి గోశాలకు వెళ్లి పశువులకు పూజ చేశాడు.